బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిన నిఖిల్, యష్మి గౌడ వీరిద్దరి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే నిఖిల్ అయితే విజేతగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. అయితే ఇక్కడ యష్మి గౌడ అయితే నిఖిల్ వల్ల నేను మోసపోయాను అంటూ ఒక ఆరోపణ చేసింది. అదేమిటి అంటే, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతసేపు నిఖిల్ని చాలా ఇష్టపడ్డాను. నిఖిల్ అంటే నాకు ప్రాణం. అప్పుడే నా ఇష్టాన్నంతా కూడా తనకి చెప్పేయడం జరిగింది. చాలా రోజులు నాతో బాగానే ఉన్నారు. దాని తర్వాత నిఖిల్‌కి ఏమయ్యిందో తెలియదు కానీ నా ప్రేమను వద్దు అంటూ చెప్పుకొచ్చేశారు. అయితే కావ్యని ప్రేమిస్తున్నాడని తెలుసు. కానీ కావ్య మీద ఇద్దరు కూడా విడిపోయారని కూడా తెలిసింది. అయితే వీరిద్దరూ విడిపోయాక మళ్ళీ కలవరే అంటూ నా ప్రేమను నేను చెప్పాను. కానీ నా ప్రేమను అయితే వద్దు అంటూ చెప్పుకొచ్చారు. దాని తర్వాత బయటకు వచ్చాక చాలా రోజులు కలిసి తిరిగాము. ఒక్కసారి కూడా నిఖిల్‌కి నా మీద ప్రేమ పుట్టలేదు. కావ్య కన్నా నేను ఏం తక్కువ, కావ్య కావ్య అంటూ కావ్య చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కానీ కావ్య మాత్రం నిఖిల్ని వద్దనుకుంటుంది. అయితే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగితే కావ్యాన్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు. అయితే మరి నా పరిస్థితి ఏంటి, నిన్ను ఇష్టపడ్డా నా పరిస్థితి ఏంటి అని అనడంతో ఒక్కసారిగా ఇక్కడితో నన్ను వదిలే, నేను నీ జీవితంలోకి రాను, నువ్వు నా లైఫ్లోకి రావు, నా లైఫ్లోకి ఇప్పటికీ కూడా కావ్యనే ఉంది, ఈ జీవితానికి కావ్యాని అంటూ నన్ను మరోసారి మోసం చేశాడు అంటూ వస్తుంది.